దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినట్టయితే మీ దేవుడు ఎవరు, మీ దేవుడు మీకోసం ఏం చేశాడు అని వారికి మీరు ధైర్యంగా చెప్పండి. నా దేవుడు సర్వాధిపతి ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పండి. నా దేవుడు నా కోసం ఏం చేశాడు అంటే భూమి ఆకాశం సృష్టించాడు. నా దేవుడు శూన్యంలో భూమిని నిలిపెను. నా దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచెను. నా దేవుడు ఆకాశమును ఏర్పరచును. నా దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలమును వేరుపరిచి ఆరిన నేలను కలగచేసాను. నా దేవుడు సముద్రమును కలగచేసాను. నా దేవుడు విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద ఫలించుటకు మొలిపించాను. నా దేవుడు పగటిని ఏలుటకు సూర్యుని ఏర్పాటు చేశాను. నా దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రుని ఏర్పాటు చేశాను. నా దేవుడు జీవం కలిగి జీవించుటకు పక్షులను జీవింపచేశాను. నా దేవుడు సముద్రంలో నివసించుటకు మహామస్త్రములను పుట్టించను. నా దేవుడు పశువులను పురుగులను అడవులు జంతువులను భూమిపై పుట్టించను. నా దేవుడు నేలను ప్రాకు ప్రతి పురుగులను చేశాను. చివరగా నా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను, అనగా మిమ్మల్ని నన్ను సమస్త జనములు చేశాను. ఇట్లు చేసి వారిని ఆశీర్వదించను. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుండి అని దీవించను. నా తండ్రి చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది నా దేవుడు చేసిందని ధైర్యంగా గొప్పగా చెప్పండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.